కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మా సీతమ్మ ధర వెళ్ళాలి, ఎంత తీసుకుంటారు? 100 తీసుకుంటామండి. ఒకరిపైన ఆధారపడకుండా గౌరవంగా బ్రతకటానికి వయసుతో సంబంధం లేకుండా పనిచేసే ఇలాంటి వాళ్ళని చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనిపిస్తోంది. ఈమె పేరు వాణి కుమారి. ఎస్, వాణి కుమారి గారి వయసు ఎంతో తెలుసా? నేను చెప్పే కన్నా ఆమె మాటల్లోనే విందాం. ఈరోజు సొంతగా ఆటో కొనుక్కొని ఆటో వేస్తూ కుటుంబాన్ని పోషించడమే కాదు, నేను ఎవరిపైన ఎందుకు ఆధారపడాలి, దేవుడు నాకు ఒంట్లో శక్తి ఇచ్చాడు కదా, మనకు వచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తే పోలా అంటున్నారు. నిజంగా వాణి కుమారి గారు మనందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఇంతకీ మీతో మాట్లాడే ముందు మీ వయసు? 55 సంవత్సరాలండి. 55 సంవత్సరాలు. ఈ వయసులో ఆటో ఎక్కి పిల్లలు ఒకవేళ ఆటో వేస్తే వాళ్ళ ఆటోలో అటు ఇటు చక్కగా తిరిగి చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికో వెళ్ళాల్సిన వయసు, కానీ మీరు ఆటో నడుపుతున్నారేంటి? నాకు అలా కూర్చొని తినడం అది ఇష్టం లేదండి. నా కష్టం మీద నేనే తినాలని నా ఒపీనియన్స్. అలాగే పిల్లని కూడా నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని పీజీ చదివించానండి ఆటో వేస్తేనే. నేటికి 30 సంవత్సరాలండి. ఓ, ఆటో వేస్తూ పీజీ చదివించారు మీ అమ్మాయిని? అవునండి. రియల్లీ గ్రేట్ మా. ఎందుకు అనిపించింది పోనీ ఏ కూరగాయలు అమ్ముకోనో లేకపోతే ఇంకొకటి ఏదైనా పని చేసుకొని, కానీ ఆటో ఎందుకు? అసలు ఆటో అనేటప్పటికి మగవాళ్ళు చేసే పని కదా. మేడం గారు, మరి నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. మా నాన్నగారికి మేము 3 ఆడపిల్లలమే. మరి నాకు లాస్ట్ వచ్చేసరికి సరైన కట్నం ఇచ్చి పెళ్లి చేయలేకపోయారు. సరే అన్న, ఒక అనాముకునిచ్చి చేసేసరికి వాడికి మా అమ్మ డబ్బులు తీసుకురమ్మని పేచి పెట్టాడు. నేను మా అమ్మల్ని అడగలేక నేను కష్టపడి ఏదన్నా సంపాదించుకోవాలని అతనితో చిన్న పిల్ల ఆడపిల్ల పుట్టిందని తిట్టాడు. ఆ పాపను పట్టుకొని నేను అప్పటి నుంచి ఏదైనా వ్యాపారం చేస్తే పెట్టుబడి కావాలి, తర్వాత ఎక్కడన్నా పని చేస్తే ఆదివారాలు సెలవులు ఇవ్వరు, ఆదివారం తత్తిమా పండగలప్పుడు అది సెలవులు ఇవ్వరు. ఇవ్వకపోతే ఈ చిన్నపిల్ల ఈ 4 సంవత్సరాల పిల్లని ఎలా పెంచుకోవాలంటే నాకు సొంతంగా ఏదన్నా చేసుకోవాలని ఉండేది. అప్పుడు నేను 10th క్లాస్ సర్టిఫికెట్ల మీద నేను లైసెన్స్ తీసుకుంటే బండి ఇస్తారని గవర్నమెంట్ తెలిసిందండి. PMRY అది 96లోనమాట. ఆ 96లో నేను PMRY సెలక్షన్ అయ్యి లైసెన్స్ తీసుకొని ఆటో వేసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆటో డ్రైవర్గానే మిగిలిపోయానండి. మిగిలిపోవడం కాదు, ఆటో డ్రైవర్గా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఈరోజు మేము ఇంటర్వ్యూకి వచ్చామంటే మీలాంటి వాళ్ళని చూపించడం వల్ల ఫస్ట్ నేను ఇన్స్పిరేషన్ అవుతున్నాను. మా కెమెరామెన్ అందరికీ మిమ్మల్ని చూపించాలి అనిపించింది. అలా వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇది పని చేసి కుటుంబ బాధ్యతగా నేను ఒక ఆటో డ్రైవింగ్ చేస్తున్నాననే కాదు, ఈమెకి సొసైటీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను ఈమెను చూసి ఆవిడెవరో చాలా ఏజ్డ్గా ఉన్నారు, ఆటో ఏంటి చాలా చలాకీగా డ్రైవ్ చేస్తున్నారు, ఒకసారి ఫాలో అవ్వండి అని నేను మా డ్రైవర్కి చెప్పినప్పుడు, మేము కారు సిరిపురంలో ఆపితే మేడం ఇక్కడ ఆపకూడదు కదా, సర్కిల్ కదా, నేర్లో ఆపుదామంది. అప్పుడు చాలా ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది మీ మీద. అంటే ఈవెన్ మాకు కొన్ని ట్రాఫిక్ రూల్స్ తెలిసిన పని అయిపోవాలని అడ్డదిడ్డంగా ఆపేస్తూ ఉంటాం. మీకు ఎంత బాధ్యతగా ఉన్నారు ఈ విషయం నేను ఫ్రాంక్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జస్ట్ ఆవిడ నెంబర్ తీసుకోవడం అడుగుదామని చెప్పి అక్కడ కార్ ఆపితే, మేడం ఇది కార్నర్ కదా, ఇక్కడ ఆపకూడదు కదా, ఆ ముందుకు ఎక్కడో ఏయు గేట్ దగ్గర ఆపుదాం పదండి అన్నారు. అప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది. సో భర్త లేకపోయినా, భర్త ఎలాంటి వాళ్ళైనా కూడా పిల్లలు అనేది తల్లికి చాలా బాధ్యత. అలా అని మగవాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారు అని నేను అన్ను, ఎవరో కొంతమంది. అయినప్పటికీ అయ్యో మా ఆయన ఇలాగా, లేకపోతే నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు అని అలా ఉండిపోకుండా మనకి మనం సర్ది చెప్పుకొని ముందుకు వెళ్ళడంలో మీరు తీసుకున్న నిర్ణయానికి 2 చేతులు
పెట్టి మీకు నమస్కారం చేస్తున్నాను. నిజంగా గ్రేట్ మా. కాబట్టి మీ అమ్మాయి ఈరోజు పీజీ వరకు చదువుకోగలిగింది, చదివిస్తున్నారు కూడా. చదువు అయిపోయిందండి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చదువు అయిపోయింది. అవునండి. ఓకే, స్ట్రగుల్స్ ఫేస్ చేశారా బాగా? అవునండి. అంటే ఎవరు చాలా సపోర్ట్ ఇవ్వలేదా? ఇవ్వలేదండి, అంతా నా ఓన్ మీదే. నాకు ఇద్దరు అక్కలు, వాళ్ళు పూర్ ఫ్యామిలీ, వాళ్ళలా ఇస్తారు, వాళ్ళని అడగలేదు. నా కష్టం మీదే నేను ఆ అమ్మాయిని అలా చదివించుకొచ్చేసానండి. తను కూడా జాగ్రత్తగా చదువుకుంది కనుక చదువు అయిపోయింది. కానీ మీ వయసు 55 సంవత్సరాల వల్ల మీ మాటలో వణుకుందేమో కానీ గుండెల్లో మాత్రం ఫుల్ గట్స్ ఉన్నాయి మా. అంతేనా? అంతేనండి. అలాగే ఉండాలా? అలాగే ఉండాలండి. నన్ను చూసి నేర్చుకోవాలి కూడా చాలా మంది. ఏజ్ని బట్టి కాకుండా ఇలా ఉన్నారు ఆంటీ గారు అనుకుని ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు సాగాలి. కరెక్ట్గా ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది. ఈ టైంలో మనకి చాలా పనులు ఉన్నా కూడా ఈ ఎండకి భయపడి కొన్నిటిని పోస్ట్పోన్ చేసుకుంటాం. అమ్మో ఈ ఎండతో మన వల్ల కాదు, కొన్ని తర్వాత చూసుకుందాం, ఇంపార్టెంట్ పనుల మీద ఫోకస్ చేస్తాం. అలాంటిది ఎండనక వాననక ఖచ్చితంగా ఇదే నా జీవితం, నా లైఫ్ అనుకుంటూ ఆటో డ్రైవ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతోంది? 30 years అవుతుందండి. ఆటో అంతే 96. లైసెన్స్ చూపిస్తారా? అవునండి, ఇదిగండి మేడం. ఓ, కుమారి VKVV. డేట్ ఆఫ్ బర్త్ తెలిసిపోతుంది, 1970. ఇష్యూ డేట్ ఎప్పుడు? 1997లో మీకు లైసెన్స్ ఇష్యూ చేశారు. అవునండి, లైసెన్స్ తీసుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఏమో 17 అండి. ఎప్పుడైనా ఫైన్లు పడుతుంటాయా? పడ్డాయండి, అందరిలాగే నాకు కూడా. ఎవరికన్నా డ్రైవింగ్ అంటే సమానం. అంటే వెళ్తారా స్పీడ్గా? స్పీడ్గానే వెళ్తాను. ఎందుకు? అలా అని కాదండి, సడన్ గా వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కిన వాళ్ళు కంగారు పెడుతూ ఉంటారు. ఏంటి నాకు ట్రైన్ టైం అయిపోతుంది, బస్ టైం అయిపోతుంది, ఇలాగా అలాగా అని అంటూ ఉంటారు. అప్పుడు స్పీడ్ వెళ్తాను, లేకపోతే నార్మల్ గా వెళ్తానండి. 40, 50 అబౌవ్ 50 లోపు వెళ్తూ ఉంటాను. అంతే. పిల్లల్ని డ్రాప్ ఉన్నారండి, స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. 3 ఉన్నారు. అయితే వాళ్ళు బస్సులు అవి సరిగ్గా తిరక్క వచ్చారు, కానీ నేను టికెట్ సర్వీసు ఎవరన్నా పిలిస్తే, మేడమ్స్ పిలిస్తే వెళ్ళడమే, కానీ రెగ్యులర్ గా స్కూల్ పిల్లలు లేరండి. ఇప్పుడు అంటే లేడీస్ కూడా ఆటో డ్రైవ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. కానీ మీరు 30 ఏళ్ల క్రితం ఫస్ట్ ఆటో అనేటప్పటికి మీ ఎలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చాయి జనాల నుంచి? అప్పట్లోని కొంచెం ర్యాష్గా ఉండేవారండి జనాలు. ఆడవాళ్ళు నువ్వేయడమేంటి అలాగా ఇలాగా అని. అప్పుడు నేను కూడా ఏజ్లో ఉండేదాన్ని, 35 years అప్పుడు నాకు. అలాగా ఏదన్నంటే ఏంట్రా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అండము, దిగిపోమండము, లేకపోతే అవసరమైతే కొట్టడం, కలబడ్డం, కొట్టడం జరిగివ్వండి. ఇప్పుడు ప్రస్తుతం 2000 నుంచి అందరూ గౌరవిస్తారండి, రెస్పెక్ట్ ఇస్తారు. అక్క అంటారు, అందరూ అక్కే అంటారు. ఆటో అక్క, ఆటో అక్క అంటారు, రాణి అక్క, ఈ 2 పేర్లు పెట్టారండి. ఎన్నాళ్ళు అలాగాని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ యూట్యూబ్లు ఇవి న్యూస్లు ఇలా రావడం చూడడము తెలిసాక జనాలందరూ అక్క అక్క అనడం, మర్యాద గౌరవం ఇవ్వడం చేస్తున్నారండి. అమ్మ 55 years లో ఇప్పుడు మాకైనా ఎవరికైనా ఏజ్ పెరిగే కొద్ది హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఆ విజన్ కనిపించడం అంతా ఓకేనా? బానే? అవునండి, బాగానే. నాకు అంతా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి చూపునిచ్చారు, మంచి ధైర్యాన్ని కూడా ఇచ్చారు. దేవునికి ఎన్నో నమస్కారాలు, కోటాను కోట్ల నమస్కారాలు. ఎన్ని గంటలు లేస్తారు? నేను 5 o'clock లేస్తానండి. ఏం చేస్తారు? మా అమ్మాయి క్యారేజ్ వంట చేస్తుంటాను. బేబీ క్లాస్ నుంచి తన క్యారేజ్ కట్టే అలవాటే. అప్పటికి ఇప్పటికి కూడా తను పీజీ అయిపోయినా, పీజీలో కూడా కట్టాను. పీజీ అయిపోయినా ఇప్పుడు ఏదో చిన్న వర్క్లో జాయిన్ అయ్యింది, 12,000కో ఎంతకో. నాకంటూ ఏదో తను దాచుకుంటుంది. సరే మంచి పిల్ల కనుక నేను అడగను. అమ్మా నేను ఇప్పుడు పీజీ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను, నీకు ఎందుకు ఆటో అని అనలేదా? అందండి, అంద. ఇప్పుడు ఆ రోజులు లేవండి. ఇప్పుడు ఆ రోజులు లేవు, అలా లేవు. నా ఇష్టం, చెప్పిన మాట వింటలేదు పిల్లలు. అది కాకుండా గవర్నమెంట్ జాబ్కి ఏదైనా అప్లై చెయ్యి ఏంటంటే నాకెవరు ఇస్తారు, అందరూ ఇదే అడుగుతున్నారు, కంప్యూటర్ అడుగుతున్నారు, నువ్వు కంప్యూటర్ నేర్పేవేటి అని నేను అలా అనుకో. రోజుకి ఎంత వస్తుంది ఆటో?
నాకు 500 వస్తుందండి, 500-600 వస్తుంది కానండి. నేను ఎక్కువగా వెయ్యనండి. మరి ఎన్ని అవర్స్ చేయడానికి ఇష్టపడతారు? నేను 4 అవర్స్ 3 అవర్స్ 5 అవర్స్ వేస్తాను అంతే. ఎక్కువ వేయనండి, టైం ఉండదు కదా. ఇంటి దగ్గర వంట, మళ్ళీ వెళ్ళి అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇలాంటి వర్క్ ఉంటుంది. హౌస్ వర్క్ అది చేసుకుని బండి డ్యూటీ ఈ డ్యూటీ అన్ని రెండు చేసుకోవాలి మేడం. తప్పదు. అంతే 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 అంతే. ఆటో ఓన్దేనమ్మా? అవునేనండి. ఓకే. ఎప్పుడు కొనుక్కున్నారు? ఇది 7 months అయిందండి. మోడీ ముద్ర లోన్ మీద కాగితాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇచ్చారండి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ లైసెన్స్ అన్నిటి మీద ఇచ్చారు. బ్యాంక్ వాళ్ళు, ఇసుక తోట వారు ఇచ్చారు. అంతకు ముందు ఫైనాన్స్ మీద నేనే తీసుకున్నానండి. అది పెద్ద బండి. అది కూడా అది దానికన్నా ముందు పెట్రోల్ బళ్ళు అండి. అవి పెట్రోల్ వేసుకుని నడిపేవాళ్ళం. అది మైలేజ్ తక్కువ వచ్చింది. ఈ 2007లో 97లో డీజిల్ ఇది కాకుండా కార్డు ఉండేదండి. ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు కార్డు ఉండేది. కార్డు కొడుతూ ఉంటే పేగులు మడత పెడిపోయి అనమాట. అది బలం మీద కొట్టాలి. మీ మీద ఆధారపడి చాలా మంది ఉంటారు. ఆటోలో కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా. అది మీరేం చెప్తారు యూత్కి? నేనండి, అది మనం ట్రైనింగ్ బుక్ ఉంటుందండి, పేపర్ ఉంటుంది అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ నేర్పడం ద్వారా అది చూసి నేర్చుకున్నాను. దాని తాలూకా ఎలా తెలియాలి అని అంటే గవర్నమెంట్ ఐటీఐ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని 2000లో నేను గవర్నమెంట్ ఐటీఐ ట్రైనింగ్ అయ్యొచ్చానండి. నాకు ప్రిన్సిపాల్ గారు నాకు సీట్ ఇచ్చారు. అది నేను హెవీకి డ్రైవ్ పాస్ అయ్యానండి. అప్పుడు నాకు ట్రాఫిక్ రూల్స్ ఇంకా బాగా తెలిసాయి. 2000లో గవర్నమెంట్ ఐటీఐ మన కంచరపల్లిలో ఉందండి. అప్పుడు బస్ ట్రైనింగ్ అయ్యామన్నమాట. బస్కి ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే. మొత్తానికి ఫైనల్గా ఏం చెప్తారు అసలు? ఈ కష్టపడి మీ జర్నీ 55 years లో అన్ని చూసారు, స్ట్రగుల్స్, సక్సెస్ అని నేను అంటాను. మీరు ఖచ్చితంగా మీ ఫేస్ లో ఒక ప్యూర్ స్మైల్ ఉందంటే ఇదంతా మీ ఓన్ క్రెడిట్. ఏం చెప్తారు అందరికి? అందరూ మనం కష్టపడి పని చేసుకుని బ్రతకాలండి. ఒకరి మీద ఆధారపడకూడదు. తర్వాత మనం ఈ పని ఆ పని చేయలేము అని అనుకుంటాము, సాధించగలం. కృషి ఉంటే నాస్తి దుర్భిక్షం. అందుకని మనం కృషి చేస్తే ఏ పనన్నా వచ్చేస్తుంది మనకి, చేయగలము. అలాగే చేసి బ్రతికి సాధించి చూపించాలి. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసినాక నేను కార్ ఇక్కడ వదిలేసి మీ ఆటో ఎక్కాలని ఉంది. ఎక్కండి, రండి. ఎంత ఇమ్మంటారు? మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, రండి మేడం, వెల్కమ్. అలాగే అనుకుంటారు అమ్మో, రిపోర్టర్లు కాబట్టి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారని. బట్ ఖచ్చితంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక కొద్ది నిమిషాలు జర్నీ చేద్దామా ఆటోలో? ఓకేనా? ఓకేనండి, వెళ్దాం రండి. మంచి హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా చూడడం. మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వాణి గారితో. ఆటో అక్క.